వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. జీవన తరంగాలు రెండవ భాగం. మరు నిమిషం ప్లాట్ఫామ్ అంతా పరుగులు కేకలతో నిండిపోయింది. ఎవరికి వారే ఏమిటి గొడవ అన్నట్లు దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఆయన పరిగెత్తుతూ క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్, అందులో నా డైమండ్ నెక్లెస్ ఉంది అంటూ వెర్రివాడిలా చేతులూపసాగాడు. బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి చురుగ్గా పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ మీద నుంచి అక్కడే ఆగి ఉన్న రైలులో గెంతి క్షణంలో అటు దిగేసి పరిగెత్తసాగాడు. పరిగెత్తుతూనే అతను బ్యాగ్ జిప్ లాగి అందులో నగ ఉన్న చిన్న పెట్టె తీసి ప్యాంటు జేబులోకి తోసేసి బ్యాగ్ని రైలు కిందకు పడేలా విసిరేశాడు. అక్కడి నుంచి పొగలు కక్కుతూ నిలబడిన మరో రైలు ఇంజను ముందు నుంచి అవతలికి వెళ్ళి అక్కడ పట్టాలకు అడ్డం పడి పరుగులు అంకించుకున్నాడు. అతను పరిగెత్తే ఆ తీరు, చువ్వలా సన్నగా మెరుపులా చురుగ్గా ఎటుపడితే అటు వంగుతున్న శరీరం, దాని తీరుతెన్నులు చూస్తే ఆ పరుగు అనేది క్రమబద్ధంగా ఎన్నో రోజులు అభ్యసించిన విద్య అని, అందులో అతనికి అసాధారణమైన ప్రజ్ఞ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. ఒకళ్ళిద్దరు రైల్వే కూలీలు, మరో ఇద్దరు ముగ్గురు మామూలు మనుషులు అతని వెంటపడి పరిగెత్తి ఆ పరుగు వేగం అందుకోలేక ఆయాసంతో వగరుస్తూ వెనకబడిపోయారు. వాళ్ళలో ఒకతను అదిగో బ్యాగ్ పారేశాడు అని అరిచాడు. మరో ఇద్దరు వెళ్ళి అది తీసుకుని చూశారు. అందులో నగలేదు. మరో 10 గజాలు దాటి వెళ్ళినట్లయితే బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి సురక్షితమైన ప్రదేశం చేరుకోగలిగేవాడేమో. కానీ అక్కడ రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న ఒక రైల్వే మెకానిక్ దూరం నుంచి ఇతని పరుగు, వెనక నుండి వాళ్ళ కేకలు గమనించి విషయం తెలియకపోయినా వెనక నుంచి వచ్చి చేతులు చాచి వాటేసి పట్టుకున్నాడు. హఠాత్తుగా బందీగా చిక్కుకుపోయిన అతను విడిపించుకోవాలని మహా పెనుగులాడాడు. కాళ్లతో తన్నాడు. తలతో వెనుకగా ఉన్న అతని ఛాతీ మీద బలంగా 4-5 సార్లు కొట్టాడు. క్షణంసేపు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదుటివారిని హింసించుకున్నారు. కానీ గొరిల్లాల మీద పడి కాళ్ళకి కాళ్ళు పెనవేసి చేతులతో కదలకుండా లేవకుండా నేలకు నొక్కిపట్టి ఉంచిన రైల్వే మెకానిక్ భల్లూకపు పట్టు నుంచి నగ దొంగిలించిన అతనికి విడిపించుకోవటం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోకి దూరం నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి చుట్టుముట్టడంతో అతనికి లొంగిపోక తప్పలేదు. 10 నిమిషాల్లో బ్యాగ్తో, నగతో, అది కాజేయాలని చూసిన వ్యక్తితో సహా అతని పెడరెక్కలు విరిచికట్టి వేణుగోపాలరావు గారి కాళ్ళ ముందు పడేశారు. ఆయన బ్యాగ్ తెరిచి నగ అందులో పెట్టేసి హమ్మయ్య అన్నట్టు పెద్దగా ఊపిరి విడిచి బ్యాగ్ను గట్టిగా గుండెలుగా హత్తుకున్నారు. అనుకోకుండా తనని ఇంత ఆయాసానికి గురిచేసిన వ్యక్తిని చూడగానే చెమటలు కక్కుతూ గుండె దడతో రొప్పుతున్న ఆయన ఆగ్రహం పట్టలేనట్టు చేయి చాచి శక్తి కొలది అతని ఆదవడ ఈదవడ వాయిస్తూ బుద్ధి లేదట్రా రాస్కెల్, దున్నపోతులా ఉన్నావు అన్నారు కసి కొద్దీ. ఇంకా ఏవేవో తిట్టాలని అనిపిస్తున్నా ఆయాసంతో ఉన్న ఆయనకి నోట మాట రావటం లేదు. వాళ్ళ చుట్టూ గుంపుగా చుట్టేసిన జనంలో అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఏం పనయ్యా ఇది? జబ్బసత్తు ఉన్నవాడివి కష్టం చేసుకోకూడదు ఒకతను మందలింపుగా అన్నాడు. మొహం చూడు దొరబాబులా ఎలా ఉన్నాడో. నిజమే సుమా, తెలియకపోతే ఏ కాలేజ్ స్టూడెంటో అనుకుంటాం. ఆ బట్టలు చూస్తే ఎంత పెద్ద మనిషో అనిపిస్తుంది. అసలు ఈ రోజులే అలా ఉన్నాయి. పెద్ద మనుషులంతా దొంగలంతా దొరల్లా చలామణి అవుతున్న కాలం ఇది. మన దేశం నిండా ఈ పని పాట లేని రికామీ రకం ఎక్కువైపోతున్నారంటే నమ్మండి. ఇలాంటి వెధవల్ని నడి బజార్లో ఉరితీయాలి. ఒక్కసారి అలా చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఈ రోజుల్లో జేబులు కొట్టేయటం అంటే వేరుశనక్కాయలు తిన్నంత తేలికైపోయింది. ఈ నెలలో ఇక్కడ ఇలా జరగడం ఇది 3వసారి సార్ అన్నాడు రైల్వే కూలీ. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసు దొంగని ఎగాదిగా చూస్తూ నువ్వేనా బాబు, మా చిట్టి తండ్రే అన్నాడు. తెలిసిన మనిషేనా? ఎవరో కుతూహలంగా అడిగారు. అయ్యో తెలియకే, ఒకసారి మా ఆతిథ్యం స్వీకరించిన దొరగారే. పద బాబు పద,
మొన్న ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తీసి, చీకటి చేసేసి, ఆడవాళ్ళ మెడలో నగలు కాజేసిన మాయదారి ముఠా మీదే కదూ! పద పద కాస్త ఆచూకీ చెప్తావా? నాకు ప్రమోషనైనా వస్తుంది అంటూ పక్కకి తిరిగి, సిటీలో ఈ మధ్య ఓ గ్యాంగ్ తయారైందండి. ఎక్కడ ఏ కాస్త జనం చేరినా ఈ ముఠా తయారు. ఏదో రకంగా అల్లరి చేసి అందింది పుచ్చుకుని పారిపోవటం. ఎంత ప్రయత్నించినా పట్టుకుందామంటే దొరకరు. మధ్యలో మా ప్రాణాలు పోతున్నాయంటే నమ్మండి. ఉద్యోగాలు ఊడిపోవటానికి సిద్ధం అవుతున్నాయి. పద తండ్రి పద అని లాఠీతో పొడుస్తూ అన్నాడు పోలీసు. ఇన్ని విధాలుగా ఇన్ని వ్యంగ్యోక్తులకు గురైన ఆ వ్యక్తి ఏమాత్రం తలెత్తలేదు. దించిన కళ్ళు ఎత్తకుండా, మాటా పలుకు లేకుండా రాయిలా నిలబడ్డాడు. ఇంత క్రితం కుస్తీ పట్టినప్పుడు అతనికి నోటి నుండి వచ్చిన రక్తం కుడివైపుగా గడ్డం మీదకి జారి చారకట్టి ఎండిపోతోంది. అది తుడుచుకోవడానికి వీలు లేకుండా చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతని శరీర ఛాయ పచ్చటి పసిమి. వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకున్నాడు. పొగాకు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, మెల్లో నల్లటి దానిమీద చిన్న చిన్న పసుపు చుక్కలున్న స్కార్ఫ్ ఉంది. కాళ్ళకి మొనతేలిన బూట్లు, నల్లటి మేజోళ్ళు ఉన్నాయి. అతని వయసు మహా ఉంటే 19, 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. నూనూగ్గా ఇంకా తీయని ఆ గడ్డం మీసం ఆ ముఖానికి వింతైన ఆకర్షణ తెచ్చిపెట్టింది. సడన్గా చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నాడు. ఆ ముఖంలో, ఆ కళ్ళలో ఉన్న ఒక విధమైన సిరి అలా కనిపించేలా చేస్తుంది. ఆ కనుముక్కు తీరు, ఆ కళ్ళల్లో చురుకుతనం, ఆ శరీరపు రంగు వయసు వస్తున్న ఏ ఆడపిల్ల గుండెల్లోనైనా ఇట్టే గులాబీలు పూయిస్తాయి. రష్యన్ బృందం వివరాలు ఫోటో తీసుకోవటానికి చలికి మెలకువ రాక ఆలస్యంగా ఆదరాబాదరా వచ్చి ఉసుగురుమంటూ తిరిగిపోతున్న ఒక ప్రెస్ రిపోర్టర్కి గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇది కాస్త అవకాశంగా తోచింది. దొంగతనం చేసిన అతన్ని మంచి యాంగిల్స్లో క్లోజప్లో ఫోటో తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారు ఎలాగో బయటికి వచ్చి తన కోసం వేచి ఉన్న కారులో కూలబడ్డారు. ఆయన శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. దాదాపు 6 నెలలు అవిరామంగా కేరళలో పల్లెటూరులో ప్రకృతి చికిత్స పొందిన ఆయన గుండె హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తన పరిస్థితి ఏం మారలేదని, ఇంకా దుర్భరంగానే ఉన్నానని వార్నింగ్ ఇచ్చేసింది. ఆయన ఎంతగా వ్రాసినా లావణ్య నిర్లక్ష్యం ప్రకటిస్తూ స్టేషన్కి చిన్న కూతుర్ని రాధని పంపనే లేదు. ఆ అసంతృప్తితోనే బాధపడుతుంటే మధ్యలో ఇది ఒకటి. క్షణంసేపు ఆయన కళ్ళ ముందు సన్నగా, రివటగా, పొడుగ్గా, నోటికి ఓ వైపు నుండి రక్తం కారుతూ తలదించుకుని నిలబడిన అతను కదిలాడు. వేణుగోపాలరావు గారికి మళ్ళీ ఆగ్రహావేశాలు ముంచుకొచ్చాయి. బ్యాగ్ని భద్రంగా ఒళ్ళో పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటూ, దొంగ రాస్కెల్, చంపి పాతరేయాలి ఇలాంటి వాళ్ళని అనుకున్నాడు కసిగా. కారు కదిలింది. హైదరాబాద్ మొత్తం మీద ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయా అనిపించేటటువంటి పేట అది. ఇరుకుగా ఉన్న సందులు, మురికిగా ఉన్న రోడ్లు, వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం. వాటిల్లోనే పిల్లల ఆటలు, మలమూత్ర విసర్జనలు కూడా. ఒక్కొక్క సందులో ఆ చివర నుండి ఈ చివర వరకు ఎక్కడా ఒక గజం కూడా ఖాళీ విడవకుండా ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 10 భాగాలుంటాయి. ఆ 10 భాగాల్లో వివిధ మనస్తత్వాలు గల కుటుంబాలు కాపురాలుంటాయి. ఆ ప్రదేశం విస్తీర్ణం, అందులో నివసిస్తున్న జనాన్ని లెక్కలు తీసి భాగించి చూసిన ఒక స్థానిక దినపత్రిక ఇది చాలా అన్యాయం అని, చదరపు గజానికి 4, 5 నివసిస్తున్న ఈ పేటలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ఇట్టే వ్యాపిస్తాయని, వాటికి బలైన జనం ఈగల్లా, దోమల్లా చనిపోతారని ప్రభుత్వం వీళ్ళ గురించి సత్వర చర్య తీసుకోవాలని ఘోషపెట్టింది. కానీ అది అరణ్యరోదనేనని అందరికీ తెలుసు. ఆ పేటని దూరం నుంచి ఒక్క క్షణం పరిశీలిస్తే ఒక దేశాన్నించి మరొక దేశానికి తరలిపోయే కాందిసీకులను మోసుకు వెళ్ళటానికి సిద్ధంగా నిలబడిన ట్రైన్ గుర్తుకొస్తుంది. ఇలా ఇరుకుగా ఉన్న సందులో, ఆ సందుకు ఉన్న ఓ చిట్ట చివరి ఇంట్లోంచి ఉదయం వేళ తారాస్థాయిలో కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమానురాలు, యజమాని
దేనికోసమో తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు. వీధిని పోయేవాళ్ళు ఇరుగు పొరుగు ఆసక్తిగా చెవులు రిక్కించి అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆ ఇంటి యజమాని పేరు శంకరయ్య. వృత్తి సంగీతం మాస్టరు. ఆయనకున్న తిక్కనని బట్టి అందరూ తిక్క శంకరయ్య అంటారు. ఆయన భార్య పేరు సుందరమ్మ. సుందరమ్మ స్వభావం గురించి ఒక్కసారి తేల్చి చెప్పడం కష్టం. 10, 15 సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల ఆవిడకి ఇరుగు పొరుగు ఉంటున్న వాళ్ళంతా ఆవిడ స్వభావం గంట గంటకి, నిమిషానికి ఓసరి వెళ్ళేలా రంగులు మారుస్తుందని అంటూ ఉంటారు. ఆవిడని ఎంతసేపు ఇంద్రుడివని, చంద్రుడివని పొగుడుతూ ఉండాలి. అలా పొగిడిన వాళ్ళకి అడిగింది లేదనకుండా, ఉన్నది కాదనకుండా అన్నీ ఇచ్చేస్తుంది. అలా పొగడడానికి ఇష్టపడని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాగోలా ఆవిడ దృష్టికి అందకపోరు. ఏదో ఒక వంకతో ఎప్పుడో ఒకప్పుడు వారిని యువతలికి లాగి, వీధిన పడేసి అవమానం పాలు చేసి తన కసి తీర్చుకోక మానదు. అందుకే ఆవిడని ఎదురుగా అమాయకురాలు, భోలా మనిషి మొదలైన తీపి మాటలతో మైమర్పించి కాస్త ఆవిడ అటు ముఖం కాగానే చాటుగా రాక్షసి సుమ, చుప్పనాతి, శూర్పణఖ అయినా మనకెందుకులే మనం మంచిగా ఉంటే సరి అంటుంటారు. సుందరమ్మకి భర్త ప్రయోజకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలా నమ్మకం లేదని శంకరయ్యకి దిగులు లేదు. ఈ సంసారం ఈ మాత్రం నిలబడగలిగింది అంటే అది కేవలం తన ప్రయోజకత్వమే అని ఆవిడ గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలు తమ తమ అవసరాలను బట్టి బలపరుస్తూ ఉంటారు. శంకరయ్యకి సంతానం లేదు. మీకు పిల్లలు పుట్టరు, అసంభవం అని డాక్టర్లు 15 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పినా సుందరమ్మకి చాలా రోజుల వరకు ఆశ చావలేదు. సంతాన యోగం కోసం ఆవిడ మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. కానీ పిల్లల కొరకు సుందరమ్మకున్న దాంట్లో వెయ్యో వంతు బాధ కూడా శంకరయ్యకి లేదు. అసలా గొడవే లేనట్లు ఉంటాడు అతను. భర్త విహీన అయి పుట్టింటికి చేరిన తన సొంత చెల్లెలు సావిత్రి కూతురు, కొడుకు అయిన సరోజ, చంద్రంలను ఆయన ఏనాడో తన సొంత పిల్లలుగా స్వీకరించుకున్నాడు. తన వయసు మళ్ళిన తర్వాత వాళ్ళే ఆధారం అనుకున్న ఆయన ఉన్న దాంట్లో వాళ్లకు చదువు సంధ్యలు చెప్పించాడు. సుందరమ్మకి ఇది సుతారము ఇష్టం లేదు. అంత పెంచుకోవాలనే కోరికే ఉంటే అంటే 1,00,00,000 మంది బంధువుల పిల్లలున్నారు. ఈ దౌర్భాగ్యులెందుకు? ఈ విషయంలో 10, 15 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికీ కనీసం వారానికి ఒకసారైనా తగాదా వస్తూనే ఉంటుంది. ఆ తగాదా శృతి మించినప్పుడల్లా శంకరయ్య ఇంట్లోంచి లేచిపోయి 4, 5 రోజుల వరకు ఇంటికి రాడు. తన ఆడపడుచు అయిన సావిత్రమ్మ ఈ ఇంట్లోంచి వెళితే గాని ఈ పీడ విరగడవదని సుందరమ్మ నమ్మకం. అందుకని ఇప్పుడు ఏ కాస్త కారణం దొరికినా దాన్ని పట్టుకుని పెద్దగా రాద్ధాంతం చేస్తూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ చిత్రమేమిటో గానీ అవిరామంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకో సఫలం కావటం లేదు. సుందరమ్మ మాటలకి కుళ్ళి కుళ్ళి ఏడ్చి 1, 2 సార్లు అవమానం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయిన చెల్లెల్ని వారిస్తూ శంకరయ్య ఒకటే మాట చెప్పాడు. సావిత్రి అదో వెర్రిబాగుల్ది. అదేం వాగుతుందో దానికే తెలీదు. నేనుండగా నువ్వు దాని మాటలు లక్ష్యపెట్టడం దేనికి? నీకిద్దరు పిల్లలున్నారు, రత్నాల్లాంటి వాళ్ళు. వాళ్ళు కాస్త చేతికి వస్తే మేమే నీ మోచేతి నీళ్లు తాగాల్సిన రోజులు వస్తాయి. నీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా నువ్వు ఈ ప్రయత్నం మానాలి. అదే కాదు, అసలు ఇలాంటి ఆలోచనలే రానివ్వకూడదు. ఇంకొకసారి ఇలా చేశావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అన్నాడు. అన్నగారు మందలింపుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా, ఆపేక్షగా, ఆదరంగా చెప్పిన ఆ మాటలకి సావిత్రి కరిగిపోయింది. ఆ తర్వాత ఆవిడ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. వదినగారి మాటలు విని విననట్లు ఊరుకుని మర్చిపోసాగింది. సుందరమ్మకి ఈ సంగతి తెలీదు. ఈసారి ఆవిడికి పెద్ద సాకే దొరికింది. ఆవిడ మేనల్లుడైన చంద్రం నిన్న ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో ఎవరితో బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడిన వైను అతని ఫోటోలతో సహా పేపర్లో పడింది. సుందరమ్మ ఈ ఉదయం
దొడ్లో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే పక్కింటి బామ్మగారి మనవడైన ఆంజనేయులు గోడ మీద నుంచి తొంగి చూసి ఆవిడని పిలిచి పేపర్లో ఫోటో చూపించి చదివి వినిపించాడు. సుందరమ్మ బకెట్ కింద పెట్టి అక్కడి నుంచి ఇదిగో విన్నారా మీరు అంటూ చేతులూపుకుంటూ లోపలికి వచ్చింది. శంకరయ్య మధ్య గదిలో మంచానికి నవారు అల్లుతున్నాడు. ఆయన అప్పటికే విన్నాడు. శంకరయ్యకి ఓ అలవాటుంది. రోజు భార్య బారెడు పొద్దెక్కిన తర్వాత కానీ నిక్కీ నీలికి కాఫీ ఇవ్వని కారణం చేత ముఖం కడుక్కోగానే అలా బజార్లోకి వెళ్ళి కాకా హోటల్లో వేడి వేడి ఓ కప్పు కాఫీ గొంతులో పోసుకుని గప్చిప్గా తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చున్న మీసాల ప్రొప్రైటరు చిటికలు వేసి శంకరయ్యని పిలిచి, ఇది మీ మేనల్లుడే కదూ అంటూ అప్పుడే వచ్చిన పేపర్లో మొదటి పేజీలో ఉన్న చంద్రం ఫోటో చూపించాడు. శంకరయ్య సమాధానంగా ఏమీ అనలేదు. పేపర్ తీసుకుని వివరాలు చదివి తర్వాత భద్రంగా దాన్ని మడిచి ప్రొప్రైటర్ పక్కనే పెట్టి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగకుండా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే చెల్లెలి చెవిన, మేనకోడలైన సరోజ చెవిన ఈ వార్త వేసి మూలనున్న మంచం వాల్చి గూట్లో పెట్టి ఉన్న నవారు ఉండ తీసుకుని దానికి శ్రద్ధగా నిదానంగా అల్లసాగాడు. ఈ రోజుకిక బజార్లో ముఖం చూపించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ నిలబెట్టి అడుగుతారని ఆయనకి తెలుసు. ఈరోజు రేపు కనిపించకపోతే ఎల్లుండి అంతగా ఎవరికీ గుర్తుండదు. ఒక విధంగా ఈ ప్రపంచం చాలా మంచిది. దానికి చాలా వ్యాపకాలున్నాయి. ఎలాంటి విషయాలైనా ఇట్టే పాతబడిపోతాయి. అందుకే నెల రోజుల నుంచి మంచం అల్లమని భార్య పోరు పెడుతుంటే చెవిన పెట్టక నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆయన ఈరోజు ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే అనుమానంతో భార్య ప్రశ్నలతో వేధించి చంపుతుందని ఆయనకు తెలుసు. మిమ్మల్నేనండి దగ్గరగా వచ్చి నిలబడుతూ అంది సుందరమ్మ. ఏమిటే ఎంతో శాంతంగా అడిగాడు శంకరయ్య. అయ్యో, ఇంకా అంతకు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారే మీరు ఇస్తుపోతూ బొగ్గలు నొక్కుంది సుందరమ్మ. ఏ ఇప్పుడంత కంగారేం వచ్చింది? ఎవరి కొంపలైనా తగలడుతున్నాయా? తగలడితే చెప్పు, ఇద్దరం వెళ్ళి నీళ్లు పోసి వద్దాం హేళనగా అడిగాడు. ఎవరి కొంప ఎందుకు తగలడుతుంది? హవ్వ, మన కొంపకే వచ్చాయి తిప్పలు. అదేమిటో సరిగ్గా చెప్పి ఏడవరాదు. మీ ముద్దుల మేనల్లుడు, మీ చెల్లెలు సుపుత్రుడు. ఆ వర్ణనంతా ఎందుకు? మన చంద్రం అనకూడదు నిదానంగా అన్నాడు శంకరయ్య. ఆ అంటా, నా నెత్తిన కొరివి పెడతాడని పెట్టాడుగా అందరి నెత్తిన ఇప్పుడు చేతులు ఊపుతూ చూస్తూ అంది ఆవిడ. ఆశించినట్టుగా ఊహించినట్టుగా అని శంకరయ్య కంగారు పడలేదు. సావిత్రమ్మ, ఏమైంది వదిన, చందు ఏమయ్యాడు అంటూ ఆతరంగా గది దాటి బయటికి పరిగెత్తుకు రాలేదు. శంకరయ్య వైపు గది వైపు మార్చి మార్చి చూసిన సుందరమ్మకి అనుమానం వచ్చేసింది. ఏంటండి, మీకు ముందే తెలుసా అంది. తెలుసు, సంభాషణ అట్టే పొడిగించడానికి ఇష్టపడిన వాడిలా ముక్తసరిగా చెప్పేశాడు శంకరయ్య. సుందరమ్మ తెల్లబోయింది. తరువాత పరమార్థం ఏదో బోధపడిందాల్లా కళ్ళు తిప్పుతూ తల ఊగిస్తూ, అది అలా చెప్పండి, ఏమిటా ఈ మనిషి ఈవేళ ఇంత కుదురుగా కూర్చుని మంచం మీద హఠాత్తుగా ఇంత శ్రద్ధ వచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు అని నేను అనుకుంటూనే ఉన్నాను సుమా అంది. నోరు ముయ్యవే నువ్వు. నోరు ముయ్యాలా? నేనా? ఎందుకు? ఏ నా కొడుకు దొంగతనం చేశాడనా? నా పేరు రచ్చకెక్కిందనా? ఎందుకు మూసుకోవాలండి నోరు నేను నిలదీస్తున్నట్టుగా అంది. శంకరయ్య తలెత్తి కోపంగా చూశాడు. లేకపోతే వీధిని పడి అరు అన్నాడు. అరవటానికి నాకేం కర్మ? ఇదిగో ఈరోజు గట్టిగా ఆఖరిసరిగా అడిగేస్తున్నాను. మీరు అటో ఇటో తేల్చే వరకు నేను కదలను. ఈ దొంగ మోకతో నేను ఇంకొక క్షణం కూడా కలిసి ఉండను. ఉండనంతే ఉండను, సరేనా? ఉండకపోతే పోవే నిర్లక్ష్యంగా అన్నాడు శంకరయ్య. నేనెక్కడికి పోతాను? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఉండడానికి గతి లేని వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళు, పరువు లేని వాళ్ళు ఎవరో వాళ్లే పోతారు. నేనిక ఊరుకోను. తేలుస్తారా తేల్చరా మీరు? అయినా ఉండండి, మీరు తేల్చేదేంటి, నేనే అడుగుతాను అంటూ చెరచెరా వెళ్ళి ఆడబొడుచు గది గుమ్మం దగ్గరికి వెళ్ళి ద్వారబంధం మీద చేయి వేసి, ఇదిగో ఏమమ్మో ఈ మహారాణి నిన్నే అంటూ పిలిచింది.
లోపల నుంచి సమాధానం రాలేదు. శంకరయ్య చేతిలో నవారుండ కింద పడేసి గబగబా వెళ్ళి భార్య రెక్క పట్టుకుని బలంగా యువతలికి లాక్కొచ్చాడు. పళ్ళు బిగపట్టి కోపాన్ని ఆపుకుంటున్న కంఠంతో, "నీకు బుద్ధుందా లేదా? అసలే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవేంటి?" అన్నాడు. సుందరమ్మ సహనానికి నిప్పుపుల్ల గీసి పడేసినట్లయింది. గయ్యిమంటూ అంతెత్తున లేచింది. "ఏడుపా? ఎందుకు? ఏం పోయిందని?" ప్రపంచంలో అన్నీ వదిలేసుకుని, అందరితో అన్ని సంబంధాలు ఏనాడో తెంచేసుకుని, సిగ్గెగ్గులు వదిలేసిన మనిషి. ఆవిడకి బాధేమిటి? మనం ఏం అనకుండా ముందు నుంచే నంగినాచి ఏడుపులు మొదలుపెట్టేసింది. ఏడవలసింది నేను. పరువు పోయింది నాకు. ఇప్పటి నుంచి నడిబజారులో నలుగురు నిలదీసి నానా రకాలుగా అడుగుతుంటే తలెత్తి సమాధానం చెప్పలేక, ఫలానా వాళ్ళ మేనల్లుడని మన వైపు చూపిస్తుంటే సిగ్గుతో చావాల్సి వచ్చినందుకు మనం ఏడవాలి. ఆవిడెందుకండి ఏడుపు? శంకరయ్య భార్యతో కీచులాడితే లాభం లేదని బ్రతిమలాటలోకి దిగాడు. నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు. "ఏం చేస్తాం చెప్పు? చందు మన పిల్లాడే అయితే ఏం చేసేవాళ్ళం? కడుపులో పెట్టుకుని దాచుకునేవాళ్ళం కాదా?" సుందరమ్మ అపర కాళికలా లేచింది. "ఏమిటి వాడా? ఆ దొంగ వెధవ నా కొడుకు. వాడు నా కొడుకయినట్లయితే ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడో గొంతు పిసికి చంపి అవతల పారేసి ఉండేదాన్ని. ఇలా గదిలో నక్కి కూర్చుంటాననుకున్నారా మీరు? ఆ! ఆ! మాటలకే ఎన్నైనా చెప్పొచ్చు. నరం లేని నాలిక ఎటు పడితే అటు తిరుగుతుంది. అందుకే భగవంతుడు అసలు పిల్లలు లేకుండా చేశాడేమో." మామూలుగా అనేసిన శంకరయ్య నోరు జారినందుకు నాలుక కొరుక్కున్నాడు. ప్రమాదం జరిగింది. సుందరమ్మ శివంగిలా లేచింది. "ఏమిటి? ఏమిటండి మీరనేది? నాకు పిల్లలు లేరనేగా? లేకపోతే పోయారు. ఏం పర్వాలేదు. నేను ఊ అనాలే గాని 100 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర వాల్తారు. ఈ మాటలన్నీ అనవసరం. ముందు ఆ విషయం తేల్చండి" అంది. శంకరయ్యకి తిక్కలేచుకొస్తోంది. అయినా సహనం తెచ్చిపెట్టుకుని వెళ్ళి నవారు ఉండ చేతిలోకి తీసుకున్నాడు. "మిమ్మల్నే మాట్లాడరే? ఏం మాట్లాడమంటావు? మీకు నేను కావాలా? వాళ్ళు కావాలా? బాగుంది. కుడి కన్ను కావాలా? ఎడం కన్ను కావాలా అంటే ఎవరైనా ఏం చెప్పగలరు?" సుందరమ్మ ఆవేశంగా చూసింది. రోషంగా అంది. "అంటే? అంటే నేను, మీ వాళ్ళు మీకు సమానం అనేనా మీరు చెప్పేది? ఇప్పటికైనా అది అర్థం చేసుకుని ఇక నోరు మూసుకుంటే సంతోషిస్తాను." సుందరమ్మకి ఏడుపు ముంచుకొచ్చేసింది. "హా పాపిష్టి వాళ్ళు, నేను మీకు సమానమా? ఇదేనా మీరు చెప్పేది? ఈవేళ మీరు నా శవాన్ని చూడపోతే చూడండి." ముక్కు చిర్రున చీదేస్తూ అంది. "చస్తా చస్తా అని 10 సార్లు బెదిరించే వాళ్ళెవరు చావరే. నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే డబ్బిస్తా. తక్షణం బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళు. అక్కడ నీకు కాటికి కాళ్ళు చాచుకున్న మీ అమ్మ ఉంది. మీ అన్నయ్యలున్నారు, తమ్ముడున్నాడు. సావిత్రికి నేను తప్ప ఇంకెవరు లేరు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అది నా దగ్గర ఉండాల్సిందే. పదే పదే ఈ విషయం ఎత్తి నన్ను విసిగించొద్దని నీకిప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఆఖరిసారిగా చెబుతున్నా. ఇంక అనవసరంగా చికాకు పెట్టకు." శంకరయ్య నిర్మొహమాటంగా తేల్చి చెప్పడంతో సుందరమ్మ క్షణం సేపు నిశ్చేష్టురాలై ఏడుపు మరిచిపోయినట్టు అలాగే నిలబడింది. తరువాత కోపంగా చూస్తూ, "అంతేనంటారా?" అంది. "అంతే." సుందరమ్మ ఒక్కసారిగా కింద చతికిలబడి ముఖానికి కొంగు కప్పుకొని గుండెలు బాదుకుంటూ, "అయ్యో దేవుడా! నేనేం చేతునురా? నా సంసారం పొట్టన పెట్టుకుని నా మొగుడిని నాకు కాకుండా చేసేందుకే వచ్చిందమ్మా ఈ శనిగ్రహం. ఈ పీడ వదిలే మార్గం చెప్పండిరా నాయనా" అంటూ ఏడవసాగింది. "నోర్ముయ్" అరిచాడు శంకరయ్య. "ఆరి భగవంతుడా! నా ఇల్లు నాకు కాకుండా పోయిందిరా బాబూ! నా ఇంట్లో ఏడ్చే స్వాతంత్రం కూడా నాకు లేకుండా పోయింది నాయనా! నేనేం చేతునమ్మా? నా మొహాన ఇంకా ఏం వ్రాసిపెట్టావో చెప్పరా తండ్రి? ఆ! ఆ! ఈవేళ నీ వీపు వాతలు తేలాలని మాత్రం బాగా రాసినట్టున్నాడు. కొడతారా? కొట్టండి, కొట్టండి. ఒక్కసారి గొంతు పిసికి చంపి అవతల పారేయండి. అందరికీ నా పీడ విరగడవుతుంది. అందరి కళ్ళు చల్లబడతాయి. నువ్వు నోరు మూస్తావా లేదా ముందు?" శంకరయ్య నవారు ఉండ అవతల పారేసి మూలనున్న గొడుగు పట్టుకుని వచ్చాడు. అప్పటికే అమ్మలక్కలు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ కూడా తొంగి తొంగి చూడడం ప్రారంభించారు. అది చూసిన సుందరమ్మ కంఠం మరింత హెచ్చిస్తూ, "మీ కాళ్ళు పట్టుకుంటానండి. నా మాట వినండి. ఈ దొంగ మూకతో మనం కాపురం చేయలేమండి. ఎప్పుడో ఒకసారి మన కొంపే దోచేస్తారు వీళ్ళు."
సుందరమ్మ వాక్యం పూర్తి కానే లేదు. వీపు మీద పెడి పెడిమని గొడుగుతో 2 దెబ్బలు పడ్డాయి. అయ్య బాబోయ్! చచ్చానురో నాయనోయ్! ముయ్ నోరు ముయ్ మోస్తావా లేదా? శంకరయ్య మళ్ళీ గొడుగెత్తాడు. ఈ లోపలే గదిలో నుంచి పొట్టిగా, పీలగా, పాలిపోయిన శరీర కాంతితో అస్థిపింజరమే నడిచి వస్తోందా అన్నట్లు సన్నగా ఎముకల పోగులా ఉన్న సావిత్రమ్మ తడబడుతున్న కాళ్ళతో పరిగెత్తుకు వచ్చి అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేస్తూ, నీకేమైనా మతిపోయిందా అన్నయ్య? ఏమిటి గొడవ? నీకు నీకు దండం పెడతా. వదిన్ని ఏమీ అనకు. నువ్వలా కాస్త వీధిలోకి వెళ్ళు. వెళ్ళకపోతే ఒట్టే అంటూ భుజాలు పట్టి వీధి వైపుకి నెట్టింది. శంకరయ్య చెల్లెలి చేతిని వదిలించుకుని సుందరమ్మని తీవ్రంగా చూస్తూ, నేను ఎదురుగా ఉంటే ఎక్కడ లేని వాగుడు వస్తుంది. నేనసలు ఇంటికే రాను. మీ చావు మీరు చావండి అంటూ చిలక్కొయ్యనున్న ఉత్తరీయం తీసుకుని విసురుగా బయటికి నడిచాడు. తర్వాత ఏమైందో మనం మళ్ళీ భాగంలో కలుసుకుందామండి. ఉంటానండి.